సుమారు 50 నుండి 55 మిలియన్ సంవత్సరాలకు ముందు హిమాలయాస్ ఏర్పడ్డాయని మనకు తెలుసు. కానీ అవి ఎలా ఫామ్ అయ్యాయి, అవి ఇంకా పెరుగుతున్నాయా లేక తరుగుతున్నాయా, అసలు మౌంటైన్ హెయిట్ గురించి థియరీస్ ఏమి చెబుతున్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తోంది కంట్రీస్ మరియు వాటి ప్రస్తుత జియోగ్రాఫికల్ పొజిషన్. కానీ 200 మిలియన్ సంవత్సరాలకు ముందు కంట్రీస్ పొజిషన్ అండ్ లొకేషన్ ఈ విధంగా ఒకే ల్యాండ్ మాస్తో ఉండేది. ఈ సూపర్ కాంటినెంట్ నే పాంజియా అని అన్నారు. ఇక్కడ ఒకటి గమనిస్తే, మన ఇండియన్ కాంటినెంట్ ఈక్వేటర్ కి సౌత్ లో అంటే సదరన్ హెమిస్ఫియర్ లో ఉండేది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం అరౌండ్ 150 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇండియన్ కాంటినెంట్ పాంజియా నుండి విడిపోయి నార్త్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసి నార్థర్న్ హెమిస్ఫియర్స్ లో ఉన్న యూరేషియన్ ప్లేట్ ని సుమారు 50 మిలియన్ సంవత్సరాలకు ముందు ఢీ కొట్టింది. ఈ కొలజన్ వలన ఏర్పడిన అప్ లిఫ్టెడ్ ల్యాండ్ మాసే హిమాలయాస్. ఇప్పుడు హిమాలయాస్ హైట్ గురించి మాట్లాడుదాం. సైంటిస్ట్స్ ఏం చెబుతున్నారంటే, ఇండియన్ కాంటినెంట్ సంవత్సరానికి 3 to 5 సెంటీమీటర్స్ స్పీడ్తో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. కానీ 2015లో వచ్చిన నేపాల్ భూకంపం వలన ఈ స్పీడ్ 1 to 2 సెంటీమీటర్స్ కి పరిమితం అయిందని అంచనా వేశారు. అదే కాకుండా హిమాలయాస్ హైట్ కూడా తగ్గుతుందని సైంటిఫిక్ కమ్యూనిటీ నమ్ముతుంది. అందుకే సర్వే ఆఫ్ ఇండియా వారు మౌంట్ ఎవరెస్ట్ హైట్ ని రీమెజర్ చేయడానికి సిద్ధం అయింది. అదే విధంగా ఆల్ప్స్ మౌంటైన్స్ కూడా ఇలాంటి పారాడాక్సికల్ రిజల్ట్ ని సపోర్ట్ చేస్తుందని జియో సైంటిస్ట్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే ఆల్ప్స్ మౌంటైన్స్ కూడా హిమాలయాస్ లాగా సుమారు 55 మిలియన్ సంవత్సరాలకు ముందు ఆఫ్రికన్ అండ్ యూరేషియన్ ప్లేట్ కొలిజన్ వలన ఏర్పడినవే. ఇక మౌంటైన్ హైట్ పెరుగుతున్నాయా లేక తరుగుతున్నాయా అనే విషయాన్ని మనం 2 డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఒలింపిక్ పర్వతాలు, న్యూజిలాండ్ లో ఉన్న సదరన్ ఆల్ప్స్ వంటి యాక్టివ్ మౌంటైన్ రేంజెస్ ఇంకా పెరుగుతున్నాయి, కానీ అవి ఎత్తైనవి కావు. ఒక ఇంటర్నేషనల్ జియో సైంటిస్ట్ టీం ప్రకారం రివర్ కటింగ్ మరియు ఎరోజన్ అనే జియోలాజికల్ ఈవెంట్స్ పర్వత శ్రేణుల ఎత్తులను మరియు వెడల్పులను కాన్స్టెంట్ గా ఉంచుతుంది. అంటే టెక్టానిక్ యాక్టివిటీ వలన ఈ పర్వతాలు పెరుగుతున్నప్పటికీ ఇలాంటి జియోలాజికల్ ఈవెంట్స్ వలన వాటి హైట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐసోస్టేసీ. 1889వ సంవత్సరంలో క్లారెన్స్ ఎడ్వర్డ్ డట్టన్ ఏమని సజెస్ట్ చేశారంటే, ఏ గ్రావిటేషనల్ బ్యాలెన్స్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ది ఎలివేటెడ్ మాస్ అండ్ ఓషన్ బేసిన్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్. దీని అర్థం ఎర్త్ క్రస్ట్ పై ఎలివేటెడ్ మాస్ అయిన పర్వతాలు మరియు డిప్రెస్సెడ్ ఫీచర్స్ అయిన ఓషన్ బేసిన్ అనేవి గురుత్వాకర్షణను కంపెన్సేట్ చేసుకొని ఉంటాయి. ఉదాహరణకు, ఒక కార్గో షిప్ విత్ లోడింగ్ అండ్ వితౌట్ లోడింగ్ లో వాటర్ సర్ఫేస్ వద్ద షిప్ బేస్ ని చూస్తే షిప్ లో లోడ్ లేనప్పుడు షిప్ హైట్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి షిప్ లో లోడ్ యాడ్ చేయడం వలన షిప్ కొంత భాగం కిందకి సింక్ అయింది. అంటే షిప్ హైట్ తగ్గి డెన్సిటీ డిఫరెన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంది. అదేవిధంగా మౌంటైన్ బిల్డింగ్, ఐస్ ఫార్మేషన్ వంటి ఈవెంట్స్ వలన మౌంటైన్ పైన లోడ్ పెరిగితే అది కిందకు కంపెన్సేట్ అవుతుంది. దీనినే అండర్ కంపెన్సేషన్ అంటారు. అదేవిధంగా పర్వతాల నుండి ఎరోజన్, ల్యాండ్ స్లైడ్, ఐస్ మెల్టింగ్ ద్వారా మెటీరియల్ రిమూవ్ చేయబడితే మౌంటైన్ పైకి కంపెన్సేట్ అవుతుంది. దీనినే ఓవర్ కంపెన్సేట్ అని అంటారు.